క్రీస్తు కొరకు సంపూర్ణ సమర్పణ. ఈనాడు తల్లి శ్రీ సభ పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా పండుగను కొనియాడుతూ ఉండగా, సహోదరి సహోదరులరా, ఈరోజు మనం సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా జీవితాన్ని ధ్యానించుదాం. ఆయన సుమారు 1491లో స్పెయిన్లోని లయోలా కోటలో జన్మించారు. చిన్నతనంలో రాజభవన జీవితం, యోధుల కథలు, గౌరవం, కీర్తి పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవారు. అయితే దేవుని ప్రణాళిక ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చింది. మన జీవితాల్లో కూడా దేవుడు ఊహించని మార్గాల్లో పయనిస్తాడు. యవనంలో ఇగ్నేషియస్ సైనికుడిగా సేవ చేశాడు. 1521లో పాంప్లోనా యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. మంచాన పడిన సమయంలో చదవడానికి యోధుల కథలు లేకపోవడంతో యేసుక్రీస్తు జీవితం మరియు పరిశుద్ధుల జీవిత చరిత్రలను చదివాడు. ఆ పఠనం అతని హృదయంలో గొప్ప మార్పును తెచ్చింది. లోకమహిమ తాత్కాలికమని, క్రీస్తును అనుసరించడం మాత్రమే నిజమైన మహిమ అని గ్రహించాడు. ఆరోగ్యం పొందిన తరువాత ఇగ్నేషియస్ తన జీవితాన్ని పూర్తిగా యేసుకు అంకితం చేశాడు. ఆయన తన విలాసవంతమైన వస్త్రాలను విడిచిపెట్టి సాధారణమైన వస్త్రాలను ధరించి ప్రార్థన, పశ్చాత్తాపం, ఉపవాసం, ధ్యాన జీవితాన్ని ప్రారంభించాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఎంతో సమయం ప్రార్థనలో గడిపాడు. మనకు కూడా ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తమే ప్రధానం అవ్వాలి. ఇగ్నేషియస్ భక్తి యొక్క హృదయం యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం. ఆయన రచించిన ఆత్మీయ సాధనలు అంటే స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అనేక మందిని దేవుని చిత్తాన్ని గుర్తించి విశ్వాసంలో ఎదగటానికి నడిపించాయి. ప్రార్థన అనేది కేవలం మాటలు కాదు, అది దేవుని సన్నిధిలో మనసును మార్చుకునే అనుభవమని ఆయన తన జీవితంతో చూపించాడు. ఇగ్నేషియస్ తన సహచరులతో కలిసి 1540లో యేసు సంఘం సొసైటీ ఆఫ్ జెస్యూట్స్ అనే పేరుతో ఈ సంఘాన్ని స్థాపించారు. వారు ప్రధాన లక్ష్యం సువార్త ప్రకటించడం, విద్యను అభివృద్ధి చేయడం, యువతను తీర్చిదిద్దడం, పేదలకు సేవ చేయడం మరియు ప్రపంచమంతటా యేసుక్రీస్తు నామమును చాటడం. ఈ సేవాభావం నేటికి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. సంఘం యొక్క మొదటి ప్రధానాధికారిగా సుపీరియర్ జనరల్ ఇగ్నేషియస్ ఎంతో వినయంతో నాయకత్వం వహించాడు. నాయకత్వం అంటే అధికారాన్ని చూపించడం కాదని, సేవ చేయడమేనని ఆయన జీవితం తెలియజేస్తుంది. ప్రార్థన, వివేచన, క్రమశిక్షణ, ప్రేమతో ఆయన సంఘాన్ని నడిపించారు. ప్రతి క్రైస్తవుడు తన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో సేవక నాయకుడిగా ఉండాలని ఈ జీవితం బోధిస్తూ ఉంది. ఇగ్నేషియస్ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాడు. విఫలం, బాధ, గాయం కూడా దేవుని చేతిలో ఆశీర్వాదంగా మారవచ్చు. పాంప్లోనా యుద్ధంలో వచ్చిన గాయం లేకపోతే ఆయన జీవితం మారకపోయి ఉండేది. మన బాధలను కూడా దేవుడు తన మహిమ కొరకు ఉపయోగించగలడనే విశ్వాసం మనకు ఉండాలి. ఆయన ప్రసిద్ధ ప్రార్థనా భావం ఇదే, అన్ని దేవుని మహిమ కొరకే. ఈరోజు మనం ఇగ్నేషియస్ జీవితాన్ని చూసి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో యేసుకు మొదటి స్థానం ఉందా? నా ప్రతిభలు, సమయం, సంపద, సేవ అన్నీ దేవుని మహిమకే ఉపయోగిస్తున్నానా? దేవుడు పిలిచిన చోట విశ్వాసంతో ముందుకు వెళ్తున్నానా? ఇగ్నేషియస్ వలె సంపూర్ణ సమర్పణతో జీవించినప్పుడు దేవుడు మన జీవితాన్ని కూడా అనేక మందికి ఆశీర్వాదంగా మారుతారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా జీవితాన్ని మా ముందు ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు. ఆయనలాగా నిన్ను ప్రేమించే
హృదయాన్ని మాకు దయచేయండి. నీ చిత్తాన్ని వెదికే ఆత్మను అనుగ్రహించండి. ప్రార్థనలో స్థిరంగా ఉండే కృపను మాకు దయచేయండి. మా బాధలు కూడా నీ మహిమ కొరకు ఉపయోగించుకొనుము. సేవక నాయకత్వం, వినయం, విశ్వాసం, సంపూర్ణ సమర్పణతో జీవించే శక్తిని మాకు ప్రసాదించుము. మా జీవితమంతా నీ నామ మహిమకే అంకితం అగునుగాక. మా ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారు మా కొరకు ప్రార్థించండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.